కాపురం చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది, మొగుడు చేత్త మొట్టికాయ తింటానన్నది. నాన్న నాన్న నాకు కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మ అమ్మ నాకు కథ చెప్పవా నాన్నని చెప్పమంటే పని ఉందని చెప్పలేదు. అవునా, ఏదో పని ఉందన్నారా? నాకు తెలుసు సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడిగిపోతల్లి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పమన్నా చెప్పరు, పాట పాడమన్నా పాడరు, ఏమడిగినా పని ఉంది అని అంటారు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా నిన్నట్లాంటిదే. నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి, పదమ్మారా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏమీ లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా పారేద్దామని వెళ్తున్నాను. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీరు తిని భరిస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అసలు లేదు మతి, ఇది చాలా పెద్ద కోతి. మీకు పగిలిద్ది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పారేసి వదిన ముసలిదానికి పెడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం వేడివేడిగా ఉప్మా చేసి తీసుకొచ్చాను, తీసుకోండి అత్తయ్య. అమ్మ ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, నేను తినలేను. మీకోసం వేడివేడిగా జీడిపప్పు వేసి తీసుకురమ్మంటారా ఏంటి? సిగ్గు లేకపోతే సరే. అయినా ఈ వయసులో ఇంత తెలియ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారేంటి? సిగ్గు లేకపోతే సరే. చిచ్చి. ఏమండి, నేను ఇంట్లో ఇంతమందికి చాకరీ చేయలేకపోతున్నానండి. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దున్న అనగా ఆఫీస్కి వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది, మీరు వచ్చేదాకా ముసలిదానికి చాకరీ చేయలేకపోతున్నానండి. అంత గొప్ప సేవలేం చేసావే? మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరా? సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి, అన్ని ఊర్లోనే ఉన్నాయి కదా ఓల్డేజ్ హోమ్లు, ఎక్కడొకక్కడ చేర్పించండి. ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేయండి. చేస్తున్నా, ఇప్పుడే చెయ్యండి. హలో ఓల్డేజ్ హోమా అండి? అవునండి. ఒక ముసలావిని మీ ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలనుకుంటున్నామండి. మీ అమ్మగారా అండి? అవునండి. మేము అనాథాలు మాత్రమే చేర్పించుకుంటామండి. సరే అండి. ఏమన్నారు? అనాథాలను మాత్రమే చేర్పించుకుంటారంట. మీకు మాట్లాడడమే లేదు, ఇంకో ఆశ్రమానికి ఫోన్ చేసి అనాథని చెప్పండి. చేస్తున్నా. హలో ఓల్డేజ్ హోమా అండి? అవునండి. ఒక అనాథ ముసలావిని మీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయాలనుకుంటున్నామండి. సరేనండి, రేపు తీసుకురండి. సరే అండి. ఏమన్నారు? రేపు తీసుకురమ్మన్నారు. మీకు అసలు చెప్పడమే రాదు, ఈరోజే తీసుకొస్తామని చెప్పొచ్చు కదా. నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి చదువుకో. నువ్వు కాసేపు ఆగమ్మా. నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నాన్న? ఏమీ లేదమ్మా, నాన్నమ్మకి వయసు ఎక్కువైపోతుంది కదా, అందుకని ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాం. అయితే నాకు కూడా ఫోన్ నంబర్ ఇవ్వండి. మీరు కూడా ముసలి వాళ్ళు అయ్యాక నేను కూడా ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలి కదా. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసలిదాని గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. నువ్వు కాసేపు ఆగమ్మా. ఇందాకడ పాచిపోయిన ఉప్మా తీసుకువెళ్ళి నానమ్మకి ఇచ్చావు, అదేదో నువ్వు తినొచ్చు కదా, లేదా నాకు పెట్టొచ్చు కదా, లేదంటే నాన్నకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నానమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివేమైంది నానమ్మ? నేను పుట్టాక నానమ్మ నిన్ను ఎంత బాగా చూసుకుని ఉంటుందో అలాగే నిన్ను కూడా అంత బాగానే చూసుకుని ఉంటుంది కదా. నానమ్మ వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటారు, ఎవరు కథలు చెప్తారు, ఎవరు నాతో పాటలు ఆడుకుంటారు? నన్ను కూడా నానమ్మతో పంపించేయండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా? మేము బాధపడమా అమ్మా? మరి నానమ్మ కూడా బాధపడదా అమ్మా? మా తప్పు మేమో తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించు తల్లి. నన్ను కాదు, వెళ్ళి నానమ్మని అడగండి. మమ్మల్ని క్షమించమ్మా. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. వెరీ గుడ్, క్షమించిందిలే, లేగండి.
మా మంచి ముసల్ది